నమస్తే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి న్యాయ వేదిక కార్యక్రమంలో మన టాపిక్ హిందుత్వ వివాహాలకు షరతులు ఉన్నాయా? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎం వెంకటేశ్వరి గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ ఎన్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఫస్ట్ హిందుత్వ వివాహానికి షరతులు అనేవి ఉన్నాయా మేడం? తప్పకుండా ఉన్నాయండి. హిందూ వివాహ చట్టం ప్రకారము సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము హిందూ వివాహానికి కొన్ని షరతుల్ని నియమించడం జరిగింది. అయితే ఈ అంశంపై ఆ షరతుల విషయంలో ఒక్కొక్క షరతుని ఒక్కొక్క వారం మన ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా మొదటి షరతు, హిందూ వివాహం ప్రకారము లేదా హిందూ వివాహ చట్టం ప్రకారము ఆ పరిధిలోకి రావాలంటే వివాహం ఆడినటువంటి దంపతులు ఇద్దరూ హిందువులై ఉండాలి. ఇది మొదటి షరతు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి కేసులు జరగడము, అవి సుప్రీంకోర్టు మటుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వడము జరిగింది. ఉదాహరణకి 2009లోని గులిపల్లి రాజ్ అలాగే పావని కేసు తీసుకుంటే, ఆ కేసులోని హిందూ వివాహ చట్టం ప్రకారము సెక్షన్ 5 ప్రకారము దంపతులు ఇద్దరు హిందువులే అయి ఉండాలి అన్నది ఒక ఆప్షన్ కాదు, అది మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారము ఒక ఇద్దరు దంపతులు హిందువులు అయ్యుండి వారి మధ్యన ఏ తగాదా వచ్చినా ఆ తగాదా తీర్చాలంటే హిందూ వివాహ చట్టం కిందకి రావాలంటే వారిద్దరూ హిందువులై ఉండాలి. అప్పుడే వారు హిందూ వివాహ చట్ట పరిధిలోని వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే మేడం, అంటే ఇప్పుడు దీంట్లో అసలు పెట్టిన ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఎలా చూడాలంటారు షరతులు పెట్టడానికి? అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వివాహానికి ఒక చట్టబద్ధత, ఒక సామాజిక పరమైనటువంటి భద్రత, అలాగే ధర్మపరంగా ఉండడానికి ఈ షరతులు పెట్టడం జరిగింది. అంటే ధర్మము, సామాజిక పద్ధతి అనేటటువంటి ఈ రెండు మాటలు ఉపయోగించడము కొంచెం చట్టం చెప్పేటప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, వింతగా అనిపించవచ్చు. కానీ సమాజం అని ఎందుకన్నానంటే సామాజిక పరిధిలో రావాలి, ధర్మ పరిధిలో రావాలి అని అనడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక అన్నా చెల్లెల్ని తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన మనం వివాహాన్ని ఊహించుకోలేం. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు, రక్త సంబంధికులు, ఒక తల్లి కడుపును పుట్టినటువంటి వారిని అన్న చెల్లెలుగా మాత్రమే చూడగలం. కానీ వాళ్ళిద్దరి మధ్యన వివాహం జరిగిందనుకోండి, అది ధర్మపరమైనటువంటి వివాహం కాదు, సమాజం ఆమోదించేటటువంటి వివాహం కాదు, అలాగే హిందూ వివాహ చట్టం కూడా ఆమోదించదు. కనుక ఇలాంటి కొన్ని షరతులని సెక్షన్ 5 కింద హిందూ వివాహ చట్టంలోని పెట్టడం జరిగింది. ఒక్కొక్క షరతుని మాట్లాడుకునేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ముందు మొదటి షరతు ఇద్దరు హిందువులు అయి ఉండాలి. అందులో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకొక జడ్జిమెంట్ కూడా తీసుకుంటే 2011లోని మనకి రాజ్ వర్సెస్ భావన అనేటటువంటి ఈ కేసులోని, అంటే అందులోని ఒక పార్టీ ముస్లింలో కన్వర్ట్ అయ్యి ముస్లింగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ జడ్జిమెంట్లోని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఇద్దరు హిందువులు అయితేనే ఈ వివాహ చట్ట పరిధిలోని వస్తారు, అంటే హిందూ వివాహ చట్ట పరిధిలోని రావడం జరుగుతుంది. లేని పక్షంలోని ఇద్దరిలో ఎవరైనా వేరే మతానికి చెందితే అది హిందూ వివాహ చట్టం కింద రాదు, అది హిందూ వివాహంగా అసలు కన్సిడర్ చేయరు, దాన్ని పరిగణించరు అని చెప్పడం జరిగిందన్నమాట. కనుక మొదటి షరతే ఇద్దరు హిందువులై ఉంటేనే అది హిందూ వివాహంగా పరిగణించబడుతుంది. వారి మధ్యన ఏమైనా తగాదాలు వచ్చినా చట్టపరంగా చర్య తీసుకోవాలంటే అది హిందూ వివాహ చట్ట పరిధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఇద్దరు, మీరు అన్నట్టుగానే ఇద్దరు హిందువులు కాకపోతే, వాళ్ళు హిందూ మతానికి అయితే సంబంధించిన వాళ్ళు కాదు, ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం వస్తే కోర్టు పరంగా ఎటువంటి సొల్యూషన్ చేసుకోవాలి అంటారు? ఎగ్జాక్ట్లీ. అయితే మరి దానికి కూడా ఒక చట్టం ఉండాలి. ఎందుకంటే ఇద్దరు హిందువులు కాని పక్షంలోని వారిద్దరి మధ్యన ఏమైనా తగాదా వస్తే మరి ఎలాగా, హిందువులు కానప్పుడు, హిందూ వివాహ చట్టం కింద కానప్పుడు దానికి మనకు ఇంకొక చట్టం అంటుంది, దాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారు. అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అంటే ఒకళ్ళు ముస్లిం అయి ఉండొచ్చు, ఒకళ్ళు హిందూ అయి ఉండొచ్చు, లేదా ఒకళ్ళు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఒకళ్ళు హిందూ అయి ఉండొచ్చు. ఇలా వేరే మతాలకు చెందినటువంటి వారు దంపతులైనప్పుడు వారిద్దరి మధ్యన ఒకవేళ ఏదైనా గొడవ వస్తే ఆ గొడవని తీర్చడానికి చట్టపరంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి వివాహాన్ని హిందూ వివాహంగా పరిగణించడానికి వీలు లేదు. వాళ్ళు మ్యారేజ్ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మనకి ఫస్ట్ సీతారాములు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారండి. సీతారాములు గారు చెప్పండి, ఏంటండి మీ ప్రాబ్లం? చెప్పండి. నమస్కారం మేడం గారు, నాకు 1979లో వివాహం అయింది మేడం గారు.
చెప్పండి సీతారాం గారు. మేడం మా మిస్సెస్ గారు నేను కూడా హిందువులేమే సార్. చెప్పండి. అయితే 1979లో పెళ్లి అయ్యింది. నేను నావెల్ డాకేడ్ లో ఉద్యోగం కూడా చేశానండి. 2011లో రిటైర్ అయ్యానండి. అప్పటి వరకు ఆమె నాకు అద్దరం అనుకూలంగా అన్యోన్యంగా ఉండాలండి. వాళ్ళ తమ్ముడు అతను క్రిమినల్ జైలుకి వెళ్ళి వచ్చాడు. మమ్మల్ని విడదీసి వేరుపాటు పెట్టాడు. ఒకే ఏరియాలో ఆవిడ ఒక ఏరియాగా నేను ఒక ఏరియాగా ఉంటానండి. నా మీద చాలా కేసులు పెట్టిందండి ఆవిడ. 498 ఇవన్నీ పెట్టిందండి. ఈ బాధ భరించలేక నేను కూడా ఎందుకు ఎంతకంత నా పెన్షన్ వస్తుంది సార్ 10,000 రూపాయలు ఎంతకంత ఇచ్చేసి ఇక నా చంపేస్తారు ఇలాగ పొజిషన్ లో నేను డైవర్స్ కూడా పిటిషన్ వేసాను సార్. ఇప్పుడు 3 years అయింది సార్. నాకు డైవర్షన్ రాలేదు. ఆమెకి నాకు 10,000 పెన్షన్ అయితే ఆమెకి 15,000 పెన్షన్ ఇమ్మనేసి ఒక జడ్జి గారు తీర్పిచ్చారు సార్. ఇప్పుడు మీకు అంటే నాకు డైవర్షన్ వస్తాయా రాదు సార్? అసలు డైవర్స్ అనేది ఆ కేసు ఒక్క బలాబలాల మీద ఉంటుందండి. అది యాక్చువల్గా ఏమైనా క్రుయాలిటీస్ కానీ ఏదైనా కానీ నిజంగా జరిగిందంటే బెంచ్ నిశ్చయిస్తుందండి. ఆ కోర్టు నిశ్చయించి మీకు ఆ డైవర్స్ ఇవ్వడం అంటూ జరుగుతుందండి. ట్రయల్ చేసేసి డైవర్స్ వస్తుంది రాదు అనేది మాత్రం మనం చెప్పలేమండి. అది వాళ్ళు ప్రాపర్ ట్రయల్ చేసేసాకనే మీకు ఆ డైవర్స్ అనేది వాళ్ళు గ్రాంట్ చేస్తారండి. దాని తగ్గట్టు మీరు క్రూయాలిటీ కానీ ఆవిడ క్రూయాలిటీ చూసారా లేకపోతే వాంటన్గా మీ కంపెనీ నుంచి ఆవిడ విత్డ్రా అయిందా అనేది మీరు ప్రూవ్ చేయవలసి వస్తుందండి కోర్టు వారి ముందు. ఇంకో రెండో ప్రశ్న ఏంటంటే మెయింటెనెన్స్ గురించి అన్నానండి. మీకు 10,000 రూపాయలే పెన్షన్ వస్తుంది, ఇది ఉంది, మళ్ళీ కోర్టు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, 10,000 పెన్షన్ వస్తే 15,000 ఏదో మెయింటెనెన్స్ ఇచ్చారని చెప్పంటే ఆ కోర్టు వాళ్ళ ఆర్డర్ మీకు నచ్చలేదనుకోండి, మీరు హైకోర్టుకి మీరు ఛాలెంజ్ చేయొచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ కాల్ హరీష్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారండి. హరీష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి హరీష్ గారు. నమస్తే చెప్పండి. నాది 2014లో కోర్టు రిఫర్ చేశాను సార్. కోర్టు రిఫర్ ప్రైవేట్ కంప్లైంట్ 498A 3 and 4 DP యాక్ట్ కేసు వేశారు సార్. మా మిస్సెస్ మీ మిస్సెస్ చేశారా? మామూలు చేసింది సార్. ఇప్పుడు 2015 మార్చి నుంచి కేసు నడుస్తుంది సార్. ట్రయల్ నడుస్తుంది. కేసు నడవబట్టి 1.5 year అవుతుంది. ఏమన్నా డైవర్స్ ప్రాసెస్ చేసుకుంటారు సార్? ఏం సార్? ఇప్పుడు నేను కూడా కన్జ్యూమర్ రైట్స్ కింద కంప్లైంట్ నెంబర్ వేసాను సార్ ఫ్యామిలీ కోర్ట్ లో. ఎవరు మీరు వేసారా? నేను వేసాను సార్ ఫ్యామిలీ కోర్ట్ లో కన్జ్యూమర్ రైట్స్ కింద. కాపురానికి రమ్మని చెప్పా? కాపురానికి రమ్మని చెప్పి వేసాను సార్. ఓకే. ఆ అమ్మాయికి డైవర్స్ కావాలని చెప్పేసిందా? ఆ అమ్మాయి ఎంసీ కావాలని వేసింది సార్. మళ్ళీ ఎంసీ కావాలని వేసింది అమ్మాయి. ఏంటి ఎంసీ? మెయింటెనెన్స్ కావాలని వేసింది సార్. అవును, మెయింటెనెన్స్ అయితే ఆ అమ్మాయికి ఎటువంటి ఆధారాలు ఏమీ లేవనుకోండి, భర్తగా మీ రెస్పాన్సిబిలిటీ అండి. కంపల్సరీ ఆ అమ్మాయికి మీరు మెయింటెనెన్స్ ఇవ్వవలసి వస్తుందండి. దాంట్లో ఆమె డైవర్స్ చేసినా కూడా మీరు మెయింటెనెన్స్ కట్టవలసి వస్తుందండి. ఆమె జీవనవతి మీ సంపాదన ఎంత ఉందో దాని తగ్గట్టు కోర్టు వారు నిశ్చయించి ఇస్తారండి. సెక్షన్ 24 కింద ఆమె వేయించండి. ఇక్కడ వారు హస్బెండ్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద భార్య కాపురానికి రావాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే దానికి ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే అమ్మాయి కంప్లైంట్ చేసింది. సెక్షన్ 498A కింద క్రిమినల్ కంప్లైంట్ లాంచ్ చేస్తే మేబీ ఎవరైనా అడ్వైస్ చేసి ఉండొచ్చు, ఈ క్రిమినల్ కంప్లైంట్ నుంచి మీరు తప్పించుకోవాలంటే బయటపడాలంటే మీరు ఇద్దరు కలిసి ఉండడం బెటర్ అని చెప్పేసి ఏదో మీడియేషన్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, పెద్దల మధ్యన కానివ్వండి చర్చ జరిగి ఉండొచ్చు. జరగడం వల్ల ఇతను సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశారు. సో యాజ్ అ కౌంటర్ బ్లాస్ట్ ఆమె మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి మెయింటెనెన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు అతను అడిగే ప్రశ్న ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ డైవర్స్ వేయొచ్చా, ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి నేను డైవర్స్ వేయొచ్చా అని అడుగుతున్నారు. ఆ డైవర్స్ వేయొచ్చా అన్నప్పుడు ఆ కంజుగల్ రైట్స్ కేసినటువంటి ఓపీని ఇతను విత్డ్రా చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇతను కావాలంటే, ఎందుకంటే 3 ఏళ్ళు జరిగిపోయింది, ఈ 3 ఏళ్ళలో కూడా ఎక్కడ కూడా కలిసేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి అంటే స్ట్రాంగ్ గ్రౌండ్ ఉంటే ఇతను డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం. నెక్స్ట్ సత్యనారాయణరావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణరావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అడ్వకేట్స్ ఉన్నారు స్టూడియోలో, అడగండి. మేడం నాకు మ్యారేజ్ 2011లో అయిందండి. చెప్పండి సత్యనారాయణ గారు, చెప్పండి సార్. సార్ నాకు మ్యారేజ్ 2011లో అయిందండి. చెప్పండి సార్.
ఆ అమ్మాయిది సెకండ్ మ్యారేజ్ అండి. నాకు మ్యారేజ్ చెప్పకుండా చేసుకుంది, సెకండ్ మ్యారేజ్ అండి. సెకండ్ మ్యారేజ్ అని చెప్పకుండా మీతో చేసుకున్నారండి? అవును, నాతో చేసుకుందండి. ఓకే. నా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి అతనితో సెటిల్మెంట్ చేసుకుందండి. ఆ విషయం కూడా ఎఫ్ఐఆర్ కాపీ దొరికిందండి నాకు. ఓకే. 12 జూలైలో ఉందండి ఎఫ్ఐఆర్. ఓకే. అయితే ఇది రాజమండ్రి కోర్టులో ఉందండి ఇది. ఓకే. మాది రాజమండ్రి ఫ్యామిలీ కోర్టులో ఉందా? అవునండి, అవును. ఓకే. అయితే ఎంసీ కూడా వేసిందండి, మొత్తం కేసులు వేసింది. ముందు గారు కూడా 5 లక్షల దాకా తీసుకుందండి అమౌంట్. నా దగ్గర కూడా అమౌంట్ కోసం డిమాండ్ చేస్తుందండి. అయితే అమ్మాయి మెయింటెనెన్స్ చేసిన జడ్జి గారికి కూడా చెప్పామండి, మ్యారేజ్ చెల్లదండి, ఇలా చేసేసిందంటే ఆయన కూడా 10,000 కట్టమని తీర్పిచ్చారండి. ఇంకేం ఆలోచించుకున్నాను. అదే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసినా కూడా చెల్లదండి. యాక్చువల్గా ఆమె విడాకులు తీసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఆమెకి మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ ఆమెకి ఎలిజిబుల్ ఉంటుందండి. లేకపోతే మీ మ్యారేజే వాయిడ్ మ్యారేజ్ అండి, పనికిరాదండి. మీ మ్యారేజే చెల్లదండి చట్టపరీక్షల్లో. ఆమె చట్టపరంగా విడాకులు తీసుకొని ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు కంపల్సరీగా ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వవలసి వస్తుందండి. ఒక విషయం, అతను ఇంకా లైన్లో ఉన్నారా? లైన్ కట్ అయింది. ఎనీవే, అయితే యాక్చువల్గా ఆ అమ్మాయి వేరే వివాహం చేసుకుందని ఇతనికి 2011లో పెళ్ళయిందని చెప్పారు. అయితే ఎప్పుడు ఈ విషయం అతని నోటీస్కి వచ్చిందో అతను చెప్పలేదు. అంటే ఈ అమ్మాయి వేరే వివాహం చేసుకుందని చెప్పే విషయాన్ని చెప్పలేదు. ఎప్పుడు అంటే అదే ఆయనకి మోసం చేశారనేటువంటి భావన ఉంది. మేబీ దాని విషయంలోనే వాళ్ళిద్దరికి గొడవలు జరిగినట్టున్నాయి. గొడవలు జరిగిన తర్వాత ఆమె ఇతని మీద కంప్లైంట్ చేయడము, ఆ తర్వాత మెయింటెనెన్స్ వేయడం, ఇదంతా జరిగింది. సో ద మెయిన్ కాజ్ ఫర్ ద డిస్టర్బెన్స్ బిట్వీన్ దర్ మ్యారిటల్ లైఫ్ ఇస్ ఈ ముందు వివాహాన్ని రద్దు చేసుకోకుండా ఇతనితో వివాహం చేసుకోవడము, ఆ విషయాన్ని ఈయన దగ్గర దాచిపెట్టడం అని చెప్తున్నారు, మోసం చేశారని. సో ఎప్పుడైతే మోసం జరిగిందో ఆ వివాహాన్ని రద్దు చేయమని చెప్పేసి, ఆ వివాహాన్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేయండి అని ఇతను కోర్టులో కేసు వేసుకోవచ్చు. అయితే అది వేయడము దానికి ఒక లిమిటేషన్ ఉంది, 1 year లోపల వేయవలసి ఉంటుంది. అందుకని 2011లో వివాహమైనటువంటి ఇతనికి ఇమీడియట్గా, అంటే తన నాలెడ్జ్కి వచ్చినటువంటి దగ్గర నుంచి 1 year లిమిటేషన్లోనే ఆ కేసు ఫైల్ చేసి ఆ వివాహాన్ని రద్దు డిక్లేర్ చేయించుకోవాలి, నల్ అండ్ వైడ్ అని డిక్లేర్ చేయించుకుంటే అప్పుడు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా మరి ఆమె మెయింటెనెన్స్ కూడా ఆమె ఎంటైటిల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే 498A వీటన్నిటి నుంచి కూడా తనకి స్ట్రాంగ్ గ్రౌండ్ ఉంటుంది బయటపడడానికి. ఓకే, ఫైన్. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. మోహన్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి మోహన్ గారు. ఎన్ని ఏళ్ళు అయిందండి? 6 years అయిందండి. 6 years నుంచి కొద్ది ఇష్యూస్ వస్తానే ఉన్నాయి. మా ప్రజెంట్ 4 ఏళ్ళు బాగున్నారండి. ఓకే. ఒక 3 years గా మేము డివైడ్ అయిపోయాను. తన దగ్గర ఉన్న బాబు తన దగ్గర ఉన్నారండి. అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను ఫోన్ లో రికార్డింగ్ అంతా ఉంది. అంటే ఎందుకు ఇష్యూస్ పెట్టుకుంటున్నా ఊరికి అని చెప్పని రికార్డ్ చేశానండి. అది మనకు కన్ఫర్మ్ అయింది, బాగా ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ వచ్చి మేము 3 years నుంచి డివైడ్ అయిపోయి, కానీ ఇప్పుడు నేను సైబర్ కోర్టుకి వేసాను సార్. దాన్ని మామూలుగా 10 మనుషుల ద్వారా పంపిస్తే రేపు చెప్పమని చెప్పానండి. ఇవ్వలేమని చెప్పన్నారండి? ఇవ్వము అని చెప్పారు నాకు. నేను సైబర్ కోర్టుకి వేసానండి. కానీ తన కోర్టులో ఏంటంటే మేము అందరం 3 years నుంచి డివైడ్ అయినా కూడా లేదు, అప్పుడప్పుడు నేను వెళ్ళి వస్తుంటాను అని చెప్పింది, లేదా నేను వెళ్తున్నాను అన్నట్టుగా చెప్తున్నాను. ఓకే. అది నేను ఎలా ప్రూవ్ చేసుకోగలను? అది మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పి అంటున్నారు చూడండి, మీ మిసెస్ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఆవిడకి నిజంగా ఉందా లేదా అనేది ఆమె వాయిస్ రికార్డింగ్ కానీ ఆమె టెలిఫోన్ రికార్డింగ్ కానీ ఏదైనా కానీ ఆ కోర్టుకు నచ్చలేదనుకోండి, మీరు ఏం చేయాలంటే పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళవలసి వస్తుందండి. ఒకటే మీరు ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి, మీకు ఆ డైవర్స్ గ్రాంట్ చేయండి. ఎన్నో రకంగా 100 ఇదిగా కన్సిడర్ చేస్తారండి కోర్టు వాడు. ఓకే అండి, ఇక్కడ ఒక చిన్న విషయము. అతను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి వేరే ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి అతను కేసు వేయడం జరిగింది. కేసు నడుస్తుంది. ఇంకోటి ఆ అమ్మాయి గురించి కూడా చెప్పాడు, తనకు ఒక కూతురు ఉంది, కూతురు అక్కడే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అతని డౌట్ ఏంటంటే కేసు నేను అనుకుంటాను డెజర్షన్ అనే గ్రౌండ్ మీద వేసినట్టున్నారు. సెక్షన్ 13(1)(1)(1)(b) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డెజర్షన్ అంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళు దూరంగా ఉంటే
అది విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అనమాట. అందుకని 13B(1)(b) కింద డెజర్షన్ కింద వేశారు. మేబీ ఆ అమ్మాయి లేదు, మేము కలుస్తూ ఉన్నాము, మా ఇద్దరి మధ్యన ఇంకా సఖ్యత ఉన్నది, నాతోనే ఉంటూనే ఇతను ఇలాంటి కేసు వేశాడు అనేటటువంటి దానికి ట్రై చేస్తుంది, అంటే డైవర్స్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. దాన్ని నేను ఎలా ఇది చేసుకోవాలని ఆయన అడిగారు. అయితే ఆమెకి ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉంది అని ఇతను అది గ్రౌండ్గా తీసుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే ఒకసారి అడల్టరీ, దాన్ని అడల్టరీ అంటారు, వేరే అతనితోని ఈమెకి అక్రమ సంబంధం ఉంది అని చెప్పినప్పుడు ఉట్టిగా చెప్తే సరిపోదు. దాంట్లోని ఎవరితోనైతే ఈవిడికి అక్రమ సంబంధం ఉందో అతను పాటించేయాలి, అది మ్యాండేటరీ. అతనికి నోటీస్ వెళ్ళాలి, అతను కోర్టు ముందు రావాలి, అది ప్రూవ్ కావాలి. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ఎవరైతే అలిగేషన్ పెడతారో, ఎవరైతే ఒక గ్రౌండ్ తీసుకుంటారో అది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు ఇతను చెప్పినటువంటి ఇలిసిట్ రిలేషన్షిప్ని ఇతను ప్రూవ్ చేయాలి. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ ఆమె మేమిద్దరం ఇంకా కలిసే ఉన్నామని చెప్తే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్స్ టు హర్, అంటే ఆమె ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే అతను అడిగిన ప్రశ్న అది, నేను ఎట్లా ప్రూవ్ చేయాలి అని అడిగారు. సో షీ హ్యాస్ టు ప్రూవ్, ఆమె ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇగో ఇలా కలుస్తున్నాం మేము మా ఇద్దరి మధ్యలాగా, అంటే ఏ విధంగా మీరిద్దరు కలిసినట్టు ఫోటోగ్రాఫ్ ఉందా, మీరిద్దరు కలిసినట్టుగా ఇంకేమైనా వీడియోగ్రాఫ్ ఉందా, అదే ఆమె ప్రూవ్ చేసుకుంటారు. యూ నీడ్ నాట్ వరీ, ఇతను వరీ కావాల్సిన అవసరం లేదు. ఇతను వేసిన కేసుని ఇతను ప్రూవ్ చేసుకుంటే చాలు. ఓకే ఫైన్ మేడం. నెక్స్ట్ శ్రీరాములు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీరాములు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి శ్రీరాములు గారు. శ్రీరాములు గారు చెప్పండి శ్రీరామ్ గారు. మాది గోరట్లండి, గుంటూరు పక్కనే. మా పాస్బుక్లు జేసీ గారు రద్దు చేశారు సార్. ఏం సార్? మాకు పాస్బుక్లు ఉన్నాయండి పొలానికి. మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. చెప్పండి సార్. చెప్తున్నాను చెప్పండి. పాస్బుక్లు జేసీ గారు రద్దు చేశారు సార్. జేసీ గారు రద్దు చేశారు. మాకు పొలం ఉంది సార్, పొలం పాస్బుక్లు జేసీ గారు రద్దు చేశారు సార్. ఓకే చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్తున్నాండి. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళి రద్దు చేశారు సార్. హైకోర్టుకి వెళ్ళి ఏమన్నారు, చేశారా? దాని మీద హైకోర్టుకి వెళ్ళాం సార్. అయితే దాని మీద మాకు స్టే ఇచ్చిందండి. స్టే ఇచ్చిందా? ఇచ్చిందండి. ఇస్తే అయితే 13వ తారీఖు వరకు మేమే అడంగులో ఉన్నామండి. 14వ తారీఖు మా స్టే ఇచ్చారండి. తర్వాత మా పేరు తీసేసి 23వ తారీఖున ఎంఆర్ఓ గారు మా పేరు తీసేసి ఏ యాత్ర పేరు ఎక్కిచ్చారండి. మీరు ఏ డేట్ లో ఇచ్చారండి? 14వ తారీఖు 23వ తారీఖు ఇచ్చారండి. అతనికి 23వ తారీఖు ఇచ్చారా? అతని పేరు ఎక్కిచ్చారండి, మా పేరు తీసేసి. మీ పేరు తీసేసి అతని పేరు ఎక్కిచ్చారని చెప్పంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఒకసారి స్టే ఇచ్చినాక స్టే తర్వాత వాళ్ళు ఏమైనా ఎంఆర్ఓ గారు ఏమైనా చేశారనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్కడే మూవ్ చేసుకోవచ్చండి. హైకోర్టులో మా కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించారని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ సత్య గారు అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. సత్య గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సత్య గారు. చెప్పండి సత్య గారు. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడారండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. సత్య గారు చెప్పండి. లైన్ కట్ అయిందండి. మనం ఇందాక కూడా 2-3 కాలర్స్తో మాట్లాడితే మెయింటెనెన్స్ గురించి ముఖ్యంగా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లంగా కనిపిస్తుంది. అసలు మెయింటెనెన్స్ అనేది కోర్టు ఎలా నిర్ధారిస్తుంది మేడం? అంటే వాళ్ళు అవతల అమ్మాయికి జాబ్ ఉంటే ఎలా ప్రిఫర్ చేస్తారు, లేకపోతే ఎలా ప్రిఫర్ చేస్తారు? ఇలా చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే జస్ట్ లైక్ దట్ విత్ ఇన్ 2 minutes చెప్పేటటువంటిది కాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ అన్నది ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, స్టేచర్ టు స్టేచర్, వాళ్ళ స్థితిగతులు బట్టి, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ స్థానం బట్టి, వాళ్ళు ముందు పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహం అయినప్పుడు, వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపారు, అలాగే ఎవరైతే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తున్నారో అదర్ సైడ్ యొక్క ఇన్కమ్ స్టేచర్ బట్టి, వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది. అంతేకాని ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ వైజ్ అన్నది మన చట్టంలో లేదు. అవసరాలకి అనుగుణంగా
మెయింటెనెన్స్ గ్రాంట్ చేసేటటువంటి పరిస్థితి మన హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది. సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఇటు భార్య పిల్లలు మెయింటెనెన్స్ని అడగొచ్చు. అలాగే క్రిమినల్లో వేయాలనుకుంటే సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. అయితే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్, మన యొక్క అవసరాలు. మనకు అవసరాలంటే మళ్ళీ అక్కడ మళ్ళీ దట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. మన అవసరాలంటే మనకు ₹1,00,00,000 ఉన్నా సరిపోదు మెయింటెనెన్స్కి, కానీ ఇచ్చేటటువంటి వ్యక్తికి ₹1,00,00,000 ఇచ్చేటటువంటి స్తోమత ఉందా లేదా. సో అవర్ నీడ్స్ అండ్ హిజ్ స్టేచర్, ఎబిలిటీ, కెపాసిటీ, వీటిని దృష్టిలో పెట్టుకొని మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు, చెప్పండి సార్. తర్వాత మేడం గారికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు మేడం. తర్వాత ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మా అమ్మమ్మ గారికి భూమి ఉన్నది సార్. మీ అమ్మమ్మ గారికి భూమి ఉంది? అవును సార్. ఒక అబ్బాయి, ఆమెకు 4 అమ్మాయిలు సార్. ఓకే. అబ్బాయి చనిపోయారు సార్ ఇప్పుడు. ఓకే. ఆ యొక్క దాన్ని ఆ యొక్క అబ్బాయికి 2 కొడుకులు, అబ్బాయి ఒక అమ్మాయి, ఆ 4 కూతుర్లకు 2 పిల్లలు ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఆ యొక్క దాన్ని ఎట్లాగా మనం లీగల్ హక్కు పొందగలుగుతాం సార్? దాన్ని మీరు అమ్మమ్మ గారి భూమి అంటే అమ్మమ్మ గారు బతికే ఉన్నారండి? అవును సార్. అమ్మమ్మ గారు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. అమ్మమ్మ గారు ఉన్నారంటే అమ్మమ్మ గారు బిల్లునామైనా రాయొచ్చు, లేకపోతే మీకు అందరికీ ఫ్యామిలీలో కానీ ఏమైనా గిఫ్ట్ సెటిల్మెంట్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి చేయించండి, ఆమెకి ఇష్టం వచ్చింది. అది స్వయార్జితమైన ఆస్తా లేదా అది పిత్రార్జితమైన ఆస్తా, మీ అమ్మమ్మ గారికి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది, ఆమె ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆమెని చేయించుకొని దాని ప్రకారంగా ఆమె ఇచ్చేసుకోవచ్చండి. మీ అమ్మమ్మ గారు గిఫ్ట్ కానీ విల్లునామా కానీ ఇచ్చుకోవచ్చండి. అది ఓకే. నెక్స్ట్ వెంకటరత్నం గారు అద్దంకి నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటరత్నం గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి చెప్పండి. వెంకటరత్నం గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, లైన్ కట్ అవుతుంది. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మాది అద్దంకి దగ్గర బొమ్మనంపాడండి. చెప్పండి. మా మామగారు చనిపోయారు, మా వారు చనిపోయి 3 సంవత్సరాలు అయిందండి. అయితే ఇప్పుడు మాది అక్కడ ప్లాట్లు ఉన్నాయండి 2-3. సరే అండి. బాబు పెద్ద బాబుకి 21 అండి, చిన్న బాబుకి 19 అండి. ఓకే, చెప్పండి అమ్మా. మా ఆడపడుచు వాళ్ళ కొడుకు మమ్మల్ని అసలు ఎంటర్ అవ్వలేట్లేదండి. వాళ్ళు 2 తీసుకొని మాకు ఒకటి ఇవ్వమన్నా కూడా ఒప్పుకోవట్లేదండి. అది ఎవరిదండి ఆ ప్లాట్లు? ఎవరి పేరు మీద ఉందండి? తాత ముత్తాతల ఆస్తి అండి. తాత ముత్తాతల ఆస్తి అంటే మీ ఆడపడుచులకు కూడా వాటా ఉంటుందండి. వాళ్ళు కూడా పార్టీషన్ వేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఉంటుందండి, వాటా ఉంటుందండి, సమాన హక్కు ఉంటుందండి. మీ ఆడపడుచులకు కూడా మీకు మీ పిల్లలకి ఎలా ఉంటుందో మీ హస్బెండ్ తరపు నుంచి మేనత్తలు మీ పిల్లల వాళ్ళ మేనత్తలకు కూడా ఉంటుందండి, సమాన హక్కు ఉంటుందండి ఆ ఆస్తిలో. అది తాత ముత్తాతల ఆస్తి కాబట్టి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి. ఓకే, చిన్న విషయము. ఇదేంటంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఆడపడుచు పిల్లలు ఆ ప్రాపర్టీలోకి ఎంటర్ కానియటం, అది డిస్ప్యూట్ ఇక్కడ. సో దానికి గాను మొదట అసలు ప్రాపర్టీ అన్నది భాగాలు చేయాలి. అంటే ఈమె భర్తకు సంబంధించినటువంటి లీగల్ ఎయిర్స్కి, అలాగే ఆడపడుచుకు సంబంధించినటువంటి లీగల్ ఎయిర్స్, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకుంటే వాళ్ళకు సంబంధించి అందరికీ భాగాలు వేయాల్సినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళలోన ఆ సఖ్యత లేదు కాబట్టి సూట్ ఫర్ పార్టిషన్ వేసుకోవాలి. పార్టిషన్ వేసుకున్న తర్వాత ఈ మొదట వీళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్య ఏంటంటే లీగల్ చట్టబద్ధమైనది ముందు వాళ్ళ అమ్మేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అమ్మేశారనుకోండి, ఎందుకంటే ఆడపడిచి వాళ్ళు రానియట్లేదు అని చెప్తున్నారు ఆవిడ, అంటే పొజిషన్లో వాళ్ళు ఉన్నారన్నమాట. అది అమ్మేసుకున్నారనుకోండి, అమ్మేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకొని నాట్ టు ఏలియనేట్, అంటే ఇది ఎవరికి అమ్మడానికి వీలు లేదు, ఈ ఆస్తి పైన హక్కు మాకే ఉంది అనేటటువంటి ఇది చెబుతూ మొదట ఇంజెక్షన్ తీసుకొని పార్టిషన్లోనే, అలాగే మిగతా ఏదన్నా ఉంటే అంటే వాళ్ళ పొజిషన్లో కాకుండా వేరేదేమన్నా ఉంటే అందులోని వీళ్ళు వీలైతే అందులోని ఉండి వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా, వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఆ ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ కాకుండా నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి అది కూడా ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఇది చట్టపరంగా ఆస్తిని పంపకం చేసుకోవడమే
కరెక్ట్ పద్ధతి. దానికి పార్టిషన్ సూట్ తప్పకుండా వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కానీ రాలేదనుకోండి వీళ్ళు పార్టిషన్ సూట్ వేసుకొని వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అది ఒకటే సొల్యూషన్. ఓకే మ్యామ్. ఇందాక మనము హిందుత్వ వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు మెయింటెనెన్స్ గురించి మాట్లాడాం. అట్ ది సేమ్ టైం అతనికి ఉన్నటువంటి ఆస్తిపై కూడా ఈమెకి అర్హత ఉంటుంది, రైట్? లేదు, మెయింటెనెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రైట్స్ ఓవర్ ప్రాపర్టీ. అంటే మెయింటెనెన్స్ అన్నది దానికి ఒక డెఫినిషన్లోని నిర్వచనం ఇచ్చారు యాక్ట్లోని. మీకు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లోని మెయింటెనెన్స్ అంటే ఏమిటి అనేటటువంటి దానిపై నిర్వచనం ఉంది. మెయింటెనెన్స్ ఏమేమి కవర్ చేస్తుంది? బ్రతకడానికి ఆధారం, అలాగే ఆమె హెల్త్కి, ఎడ్యుకేషన్కి, ఆమె యొక్క షెల్టర్కి, ఇవి ఈ ఇష్యూస్ని కవర్ చేసేదే మెయింటెనెన్స్. అంటే దీనికి మాత్రమే షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. యాజ్ ఫర్ యాజ్ ప్రాపర్టీస్లోని మీరు రైట్ అడగాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి అన్న చూడాలి. వెదర్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ లేదా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల నుంచి సంబంధించిందా, లేదా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సపోజ్ భర్త సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ భర్త కానీ ఎవరైనా కానివ్వండి, మీరు కానీ నేను కానివ్వండి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మనం ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. దాని మీద ఎవరి పెత్తనం కానివ్వండి, ఎవరి హక్కు కానివ్వండి ఉండదు. నేను ఇప్పుడు నా ప్రాపర్టీని నేను ఒక డాక్యుమెంట్ చేశాను అనుకోండి, దట్ డాక్యుమెంట్ ఈస్ ఫైనల్, అంతే. అలాగే ప్రాపర్టీ మీద ఈ మెయింటెనెన్స్ ప్రాపర్టీని క్లబ్ చేయడానికి లేదు. మెయింటెనెన్స్ ఈజ్ ఓన్లీ మీరు బ్రతకడానికి ఆధారం, భరణం ఏది. అందులోని పిల్లలైతే చదువు కూడా కవర్ అవుతుంది, అలాగే వాళ్ళ హెల్త్ కవర్ అవుతుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్, అలాగే వాళ్ళ షెల్టర్. అంటే షెల్టర్ అంటే ఒక ఇల్లు ఇవ్వడం అని కాదు, దానికి ఇచ్చేటటువంటి రెంట్ అవన్నీ కూడా ఇది కవర్ చేసేది మాత్రమే మెయింటెనెన్స్. ఇంకా ప్రాపర్టీస్ మీద వీళ్ళకి రైట్ ఉందనుకోండి, క్లెయిమ్ చేసేటటువంటి రైట్ ఉంటే దానికి సపరేట్గా దే హ్యావ్ టు ఫైల్ ఏ ప్రాపర్టీ కేసు. చాలామంది చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది క్లయింట్స్ కేసు వేసిన తర్వాత ఒక డైవర్స్ కేసు కానివ్వండి, ఒక రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానివ్వండి, ఒక మెయింటెనెన్స్ కేసు కానివ్వండి వేస్తారు. వేసిన తర్వాత సెటిల్మెంట్ టాక్స్కి వచ్చేసరికి మాకు ప్రాపర్టీస్లో కూడా షేర్ కావాలి, లేదా ఈ కేసు నడిచేటప్పుడు ఇందులోని మాకు ప్రాపర్టీ షేర్ కూడా ఇప్పించండి అని అడుగుతుంటారు. ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా అడుగుతుంటారు. కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏది అడిగితే అదే రిలీఫ్ ఇవ్వబడుతుంది కోర్టు ద్వారా. ఏదో తెలుగులో ఒక సామెత ఉంది, అడగందా అమ్మాయిన పెట్టదని చెప్పేసి. మనం ఏది అడుగుతామో అదే కోర్టు ఇస్తుంది. అంటే ఏది అడగాలో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. మీరు మెయింటెనెన్స్ అడిగేటప్పుడు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇన్వోక్ చేసి మెయింటెనెన్స్ మాత్రమే అడుగుతారు. కోర్టు ముందు ఏ పిటిషన్ ఉంటుందో ఆ పిటిషన్కి తగ్గ రిలీఫ్ మాత్రమే ఇస్తారు. కానీ మీరు మెయింటెనెన్స్ అడిగి ప్రాపర్టీస్లోని షేర్ కావాలి అంటే అది ఇందులో పాసిబుల్ కాదు. సో ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్, మెయింటెనెన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే మ్యామ్. ఈరోజు మన హిందుత్వ వివాహంలో ఒక షరతు గురించి మాట్లాడాం. నెక్స్ట్ వీక్ మరో షరతు గురించి మాట్లాడాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాళ న్యాయ వేదిక. నమస్తే.